నమశంకరాయ. మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి. ఈ రోజున చేయవలసినటువంటి పూజా విధానము, ఆచరించవలసినటువంటి దానాది కార్యక్రమాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. బుద్ధుడు జన్మించినటువంటి రోజు, అలాగే ప్రధానంగా కూర్మ అవతారము, శ్రీకాకుళంలోని శ్రీకూర్మం దగ్గర విశేషంగా పూజాది కార్యక్రమాలు జరపబడతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుందని తెలుసు కదా అన్నవరంలో. ఆ విధంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున విధిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించమని శాస్త్రం. అయితే ఈ రోజున విష్ణువుకి సంబంధించి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ తులసీమాల వేసి లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామ పారాయణం చేసి అన్నదానాది కార్యక్రమాలు చేయమని శాస్త్రం. అలాగే ఈరోజు చేయవలసిన దానాల గురించి కూడా తెలుసుకుందాం. ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి మహావైశాఖిగా పిలువబడే మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, శత్రుబాధ, నరఘోష, నరదృష్టి, కోర్టు సమస్యల నివారణకి, అలాగే ప్రయోగ బాధల నివారణకి, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై నివారణ పూజల హోమాలలో భాగంగా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి భక్తులు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఈ రోజున విధిగా చేయవలసినటువంటి దానముల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రాగి కలశంలో నీటిని నింపి ఆ ఉదక కుంభ దానము, లేదా మట్టి కుండలోనైనా కానీ నీరు దానం చేయవచ్చు. అలాగే విసనకర్ర, చెప్పులు, గొడుగు మరియు చల్లటి ఖద్దరు వస్త్రం, ఇవి అవసరం ఉన్న వ్యక్తులకి కానీ బ్రాహ్మణునికి కానీ దానం చేయవచ్చు. విశేషముగా ఎంత అన్నదానం చేస్తే అంత పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఆచరించినటువంటి వాళ్ళకి పాపం నాశము తొలగి వాళ్ళు అనుకున్నటువంటి పని అతి శీఘ్రంగా నెరవేరుతుందని చెప్పవచ్చు.